ఈ వీడియోలో మనం చీపెస్ట్ యూట్యూబ్ లైటింగ్ సెటప్ను అన్బాక్సింగ్ చేసేది చూద్దాం. ఈ వీడియో చిన్న యూట్యూబ్ క్రియేటర్స్కి ఉపయోగపడుతుందని రికార్డ్ చేస్తున్నా. మీరు బిగినర్ యూట్యూబర్ అయితే ఈ ఎక్విప్మెంట్స్ అన్ని మీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి బై చేయడానికి అయితే ట్రై చేయండి. నాకు ఎంతో కొంత కమిషన్ అయితే యాడ్ అవుతుంది. చీపెస్ట్ లైటింగ్ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయని ఆన్లైన్లో సెర్చ్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక మంచి లైటింగ్ సెటప్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ వీడియో మీకోసమే. నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించిన గైడెన్స్ వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇక వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడున్న ప్రోడక్ట్స్ అని నేను అమెజాన్లో అయితే తెప్పించాను. ఈ బాక్స్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు E27 to B22 హోల్డర్స్ అయితే ఉన్నాయి. వీటిని ఎలా కనెక్ట్ చేయాలనేది తర్వాత చెప్తా. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఈ హోల్డర్స్ని అయితే పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్లో మనకు బల్బ్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. వీటిని కూడా పక్కన ఉంచేద్దాం. తర్వాత బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్ లోపల మనకు 2 లైట్స్ అయితే ఉన్నాయి. ఒక్కో బల్బ్ వచ్చేసి 60 వాట్స్తో అయితే వస్తుంది. 60 వాట్స్ అంటే చాలా ఎక్కువ లైటింగ్ వస్తుంది. బల్బ్ చూడడానికి చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇంత పెద్ద సైజులో ఉన్న వైట్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. అండ్ ఈ బాక్స్లో ఇంకొక లైట్ కూడా ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఈ బాక్స్లో మనకు అమెజాన్ బేసిక్ లైటింగ్ స్టాండ్ అయితే ఉంది. హెవీ డ్యూటీకి అయితే ఇది పనికిరాదు. నార్మల్గా మీరు స్టిక్ చేయాలంటే సరిపోతుంది. నార్మల్గా అలా ఉంచేయాలంటే సరిపోతుంది, కానీ హెవీ డ్యూటీకి అయితే ఇది పనికిరాదని చెప్పొచ్చు. అండ్ దీన్ని కూడా పక్కన ఉంచేద్దాం. ఇది నా ఓల్డ్ లైటింగ్ స్టాండ్ అనమాట. దీన్ని అయితే పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్లో ఏముందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఇవేంటో చూద్దాం. ఓపెన్ చేసి అంబ్రిల్లా గొడుగు అనుకుంటా. ఇది లైటింగ్ అంబ్రిల్లా గొడుగు అనమాట. మొత్తం 2 అయితే తెప్పించాను. వీటిని ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓపెన్ చేయగానే అంబ్రిల్లా అయితే ఉంది. మామూలుగా గొడుగు ఎలా ఓపెన్ చేస్తారో దీన్ని కూడా అలా ఓపెన్ చేయాలి. ఇది చాలా పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంది. మీరు చిన్న రూమ్ అయితే మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అని దీన్ని పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ మనకు లైటింగ్ అనేది సాఫ్ట్గా ఉంచడానికి సాఫ్ట్ క్లాత్ అయితే ఇచ్చారు. దీన్ని మనం గొడుగుకి అయితే స్టిక్ చేయాలి. దీన్ని ఇలా గొడుగుకి అయితే స్టిక్ చేయాలి. ఇంకొక దాంట్లో కూడా అంబ్రిల్లా అండ్ సాఫ్ట్ క్లాత్ అయితే ఉంది. వాటిని కూడా ఓపెన్ చేద్దాం. సో అన్నీ కంప్లీటెడ్గా అన్బాక్సింగ్ అయితే చేసేసాం. ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. 2 లైటింగ్ స్టాండ్స్ ఉన్నాయి, 2 హోల్డర్స్, అండ్ ఈ హోల్డర్ మనకు బల్బ్ హోల్డర్కి అయితే మనము ఫిట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బల్బ్ని అయితే స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టాండ్కి అయితే బిగిద్దాం. స్టాండ్కి ఎలా బిగించాలో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇంకొక స్టాండ్ కూడా అలానే సెటప్ చేద్దాం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం లైటింగ్ సెటప్ అయితే చేసాం. అండ్ సాఫ్ట్ బాక్స్ ఒకటే యాడ్ చేయాలి. ఫస్ట్ బల్బ్స్ అయితే చెక్ చేద్దాం వర్క్ అవుతున్నాయి లేదు. బల్బ్స్ అయితే వర్కింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు అంబ్రెల్లాస్ని అయితే స్టిక్ చేద్దాం. అంబ్రెల్లాని ఎలా స్టిక్ చేస్తున్నా ఒకసారి చూడండి. అంబ్రెల్లాని ఫిట్ చేసిన తర్వాత బల్బ్ని అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ సాఫ్ట్ క్లాత్ని అయితే మనం స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి లైటింగ్ వర్క్ అవుతుందో లేదో. నెక్స్ట్ ఇప్పుడు మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి లైటింగ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ 2 లైట్స్ అయితే నేను ఉంచాను. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మన వీడియో రికార్డ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి లైటింగ్ ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి అయితే చూద్దాం.
సో ఇది లైట్స్ యొక్క క్వాలిటీ అనమాట. ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు బై చేసినట్టయితే నాకు ఎంతో కొంత కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ సెటప్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఆ వీడియో కావాలంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.